అండి నర్సింగ్ గారు ఏంటి బాగున్నారా? 2 వారాలు మా మేస్త్రి గారు సాంబా మేస్త్రి గారు పనిచేశానండి. 2 వారాలు చేశానండి. మేస్త్రి గారు తెలుసు, మా శివమేశ్వరి గారు చెప్పేస్తే వెళ్ళాము. మరి ఎక్కడ పనులు? రాజనగర్. మరి ఇంకేంటి సంగతులు? సంఘర్షం సంవాదం అంతరం మాటలు నడుస్తున్నాయా లేదా? మన సంఘర్షణ నడుస్తుందా లేదా? ఓకేనండి. మరి ఉన్నంత కాలం మనం కష్టపడాలి. కష్టపడకపోతే మనం స్వాస్థ్యంగా ఏమండి ఆరోగ్యంగా ఉండలేమండి. మనం కూర్చుంటే మనకి జబ్బులు జ్వరాలు అవునా కదండి. మన పనులు చేస్తుంటే మనకి ఏ జబ్బు ఏ జ్వరం రాదు. కష్టపడి పని చేస్తుంటాం. అవును చివరిదాకా చెయ్యాలండి. అయిపోయాక జగలేని పరిస్థితిలో తప్పదండి. అంతేగా. అంతే మీరు నర్సింగులండి. మీరు గురుమూర్తి నాదంటే మీ దాసుడు నేను. వీళ్ళందరూ దేవుళ్ళే. నారాయణ, నరసింహ వీళ్ళందరూ దేవుళ్ళండి. గురుమూర్తి అయితే మేము దాసులండి. మా తాతగారి పేరు గురుమూర్తి అండి. త్రిమూర్తి అంటే త్రిమూర్తులు కాదు. మీకు అందరికి భక్తుడు నేనండి. దాసుడు అంటారు. ఓం సత్యమైన మాటలండి. ఇండియన్ గురువు ఆటో ఓం సత్యమోం. మనసుతో మాట్లాడుతుందండి యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురువు ఆటో ఓం సత్యమోం. నర్సింగ్ గారు, ఇది యూట్యూబ్ ఛానల్ సంఘర్షణ సంవాదం అంతరంగా మాట్లాడుతుంది. మీతో మీ మనుషులతో మాట్లాడుతుంది. అవునా కదండి. ఒడిశా పూరి జగన్నాథ్ పూరిలో నేను పుట్టానండి. ఒడిశాలో పూరి. అది సింహాద్రి అప్పన్న మందిరంలో సత్య హరిశ్చంద్రుడు కథ పూర్తిగా అయిన తర్వాత మా అమ్మగారు డెలివరీ అక్కడ అయ్యారండి. సత్య హరిశ్చంద్రుడు అంటే అది ఓం సత్యమైన ఛానల్ ఇది. లాక్కెళ్తారండి. మరి మీకు మరి ఒడిశా పూరి జగన్నాథం విషయంలో మీకు మాట్లాడితే మీకు తెలుసు కదండి. ఓకే. మరంతా ఓకేనండి. నవీన్ పట్నాయక్ సీఎంగా చాలా సంవత్సరాలు చేశారు. నవీన్ పట్నాయక్ 3-4 సార్లు 5 సార్లు చేశారు. ఒడిశా అంటే మాది బంగాళాఖాతము సముద్ర తీరాన మాది మా ఊరండి. ఫ్రెండ్స్ అండి హోం సత్యమోం. మనసుతో మాట్లాడుతున్నాం. ముంబైకి ఒరిస్సాకి